హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరిసెల్లా కనిపిస్తున్నాయి ఏంటా అని చూస్తున్నారా? స్వీట్ పూరీలండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్న తర్వాత 1/2 కప్పు చక్కెరని తీసుకోండి. కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇలాచిని వేరుగా, దాని గింజల్ని పొట్టుని వేరుగా చేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలండి. మన ఇలాచి బిర్యానీలో కూడా దాని ఫ్లేవర్ ఉంటే వేరే లెవెల్. అలానే టీలో ఇంకా సూపర్ ఉంటుంది ఇలాచి వేసుకుంటే. అలాంటిది ఈ స్వీట్ పూరీలో ఇలాచి అక్కడక్కడ దాని గింజలు తగులుతుంటే వావ్ సూపర్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. అప్పటికప్పుడు స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉండలు లేకుండా అన్ని వేళ్ళతో కలపాలి ఈ పిండిని. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇదే గోధుమ పిండితోటి నెక్స్ట్ టైం దోశలు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం సేపు ఈ పిండిని నానబెట్టిద్దాం. చూడండి, కొంచెం నానిన తర్వాత ఈ పిండిలో ఉండలేకుండా మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం పెనంలో ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఇలా కొంచెం పిండిని వేస్తే అది పూరిలాగా పొంగుతుందండి. అంత టేస్టీ ఉంటుంది, అంత షేప్ కూడా అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటుంటే నోరుతుంది కదా. ఇట్లే నోట్లో వేసుకుంటే అంతేనండో, ఇట్టే కరిగిపోతుంది. ఇలా చిన్నవి కూడా చేసుకోవచ్చు, మన పిల్లలకి నచ్చినట్టుగా షేప్స్ చేసుకోవచ్చు అండి. ఇలా పూరిలాగా చేసుకోవచ్చు, చిన్న ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. పిల్లలు ఇలా అయినా తినొచ్చు, ఇలా అయితే పెద్దలు కూడా తినొచ్చు. పిల్లల కోసం అయితే చిన్నగా తయారు, ఇది టీతో ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి.